మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు సమర్పించడానికి ఈ రోజుతో గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన, 14 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 28న పోలింగ్ ఉండగా ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. కాంగ్రెస్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, నా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేచర్ను సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను. దీనికి ఒకటే కారణం, ఇప్పుడు వాళ్లకు ఈ 10 ఏళ్ల పాలనలో వాళ్లకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు. ఈ 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి, ప్రజాపాలన చూసి, ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నేను పెద్ద మెజార్టీతో గెలవాలని, వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.